క్లియర్గా లోకేష్కి సంబంధం లేదని చెప్పారు. కానీ తల్లి మీద సురేంద్ర మీద ఎందుకని వేళ్లు చూపించాయి ఈ ప్రశ్న వచ్చినప్పుడు చాలా రోజుల నుంచి దీనికి సంబంధించి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఒక ప్రీ ప్లాన్డ్ గానే ఇదంతా జరిగింది అనేది చాలా మంది అభిప్రాయం. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. నిజాలు తెలుస్తాయి. నా కూతురు ఎంత దుర్మార్గం, ఎంత దయనీయ పరిస్థితుల్లో చూసుకున్నామో మాకు తెలుసు. అలాంటి పరిస్థితే మేమే మాటలు పడుతున్నాం. మేమే మా పిల్లని చంపుకున్నామంటాం. మా పిల్లను మేము ఎక్కడో గండికోటకు తీసుకుపోయి 10 మంది నగ్నంగా అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చేసుకునే వాళ్ళు. ఇంకేంటో న్యాయం చెప్పండి మీరు. మేము మాట్లాడింది వెయ్యండి, వేరేది ఎందుకు వేస్తున్నారు? తన కూతుర్ని ఇంత దారుణంగా ఒక తల్లి ఇలా ప్లాన్ చేసి చేయగలిగేంత కఠినమైనటువంటి నిర్ణయం ఎలా తీసుకోగలిగింది? ఒక అన్నగా చెప్పుకునే వ్యక్తి దగ్గరుండి ఇలాంటి దారుణానికి ఎలా ఒడిగట్టగలిగాడు? అక్కడ ఆ ఇష్యూలో ఎవరి పేర్లు అయితే వచ్చాయో, ఈ మర్డర్ కేసులో ఎవరి పేర్లు అయితే వచ్చాయో వాళ్ళందరూ కూడా అన్నలు, తమ్ముళ్ళు, బాబాయిలు అందరూ తెలిసిన వాళ్ళే, రిలేటివ్సే, దగ్గర ఒకరికి ఇంటి పక్కన ఒకళ్ళు ఉండేవాళ్ళే, రోజు అన్న చెల్లి అనుకుంటూ పిలుచుకునే వాళ్ళే. సో ఇంత కర్కశంగా చంపగలిగారంటే ఎందుకు? అంటే బలమైన మోటివ్ ఏదో ఒకటి ఉండాలిగా. అది కేవలం లోకేష్ కుటుంబ సభ్యులతో జరిగిన గొడవేనా, మా మాట వినట్లేదన్న ఒకే ఒక వాదన, ఇంకే ఇంటర్నల్గా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా?